గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, బాగున్నారమ్మా? మనము ఏం చెప్పుకుంటున్నాం? మనము అర్ధరాత్రి అరుణోదయం లెసన్ పూర్తయింది కదమ్మా. అర్ధరాత్రి అరుణోదయం వచన విభాగం యూనిట్ 3లో మొదటి లెసన్ అర్ధరాత్రి అరుణోదయం చెప్పేసుకున్నాం. ఏంటమ్మా మరి అర్ధరాత్రి అరుణోదయం అంటే? ఎవరు రాశారది? దాశరథి రంగాచార్య గారు వ్యాస రూపంలో రాశారు అర్ధరాత్రి అరుణోదయం అనేటువంటి విషయాన్ని. ఏంటి? ప్రపంచమంతా నిద్రపోతూ ఉంటే భారతదేశం మాత్రము 1947 ఆగస్టు 15న మేల్కొన్నది అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అంటే అప్పుడు అర్ధరాత్రి ఆ 12 గంటలకు మనకు సూర్యుడు ఉదయించినట్లు అయింది అని చెప్పడం అన్నమాట. అంటే స్వాతంత్రం వచ్చినటువంటి విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేదంతా కూడా వ్యాస రూపంలో దాశరథి రంగాచార్య గారు చక్కగా తన వ్యాస రూపంలో వివరించారు కదమ్మా. మనం నిన్న చెప్పేసుకున్నాము అర్ధరాత్రి అరుణోదయం పూర్తయింది. మరి ఈ రోజు వచన విభాగంలో 2వ పాఠ్యాంశము సిపి బ్రౌన్ సాహిత్య సేవ. ఎవరమ్మా కవి? వచ్చేసి జానుమతి హనుమత్ శాస్త్రి గారు. సిపి బ్రౌన్ సాహిత్య సేవ. సిపి బ్రౌన్ ఎవరమ్మా? మరి ఒక ఆంగ్లేయుడు. సిపి బ్రౌన్ తెలుసు కదమ్మా, ఒక ఆంగ్లేయుడు. మరి ఆయన మన మాతృభాష కోసం చేసినటువంటి సేవ గురించి, ఆయన మన మాతృభాష తెలుగు భాష సాహిత్యం కోసం ఆయన ఎనలేని సేవ చేశారు, కృషి చేశారు. కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సిపి బ్రౌన్ సాహిత్య సేవ అని మనకు పాఠ్యాంశం పేరు. అంటే సిపి బ్రౌన్ గారు తెలుగు భాషా సాహిత్యానికి ఏ విధంగా కృషి చేశారు అనేటువంటి విషయాలంతా కూడా మనకి ఇందులో ఉంటాయన్నమాట. సరే, ఇది రాసినటువంటి కవి ఎవరు? జానుమతి హనుమత్ శాస్త్రి గారు. మరి ఈయన ఎక్కడ జన్మించారు అని అంటే ఈయన 1926 సెప్టెంబర్ 5న ఈయన అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో జన్మించారు. ఇక్కడమ్మా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో జన్మించారు. ఇప్పుడమ్మా 1926లో జన్మించారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో 1926లో జన్మించారు మన జానుమతి హనుమత్ శాస్త్రి గారు. మరి ఈయన తల్లిదండ్రుల పేర్లు ఏంటి అంటే, తల్లి పేరు వచ్చేసి జానకమ్మ. తల్లి పేరు జానకమ్మ. తండ్రి పేరు సుబ్రహ్మణ్య శర్మ. తల్లి పేరు వచ్చేసి శ్రీమతి జానకమ్మ, తండ్రి పేరు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య శర్మ. వీరు ఈయన యొక్క తల్లిదండ్రులు. మరి ఈయన 1946లో ఈయన ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. మరి ఈయన విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగిందంటే ఈయన మొత్తము బళ్ళారిలో చదువుకున్నారు. బళ్ళారిలో ఈయన విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ బళ్ళారిలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత 1946లో ఆయన ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఈయన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంటే చూడండమ్మా, ఆయన 1926లో జన్మించారని చెప్పుకున్నాం మనం. ఎప్పుడు జన్మించారు? 1926లో జన్మించి 1946లోనే ఆయన ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారంటే ఇక్కడ తెలుసుకోండి, 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. అంటే చాలా తక్కువ ఏజ్లోనే ఆయన సెటిల్ అయ్యారు అని మనకు అర్థమవుతున్నది. అయితే ఇక్కడ చూడండి, తన విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ కొనసాగింది? మరి బళ్ళారిలో. తను పుట్టింది మాత్రం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించాడు. అయితే మరి ఈయనకి ఎందుకు సిపి బ్రౌన్ సాహిత్య సేవ గురించి ఎందుకు రాశారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. జానుమతి హనుమత్ శాస్త్రి గారు సిపి బ్రౌన్ యొక్క గొప్పతనాన్ని ఎలా రాశారు, మరి ఈయనకి ఎలా తెలుసు అంటే, ఈ మన 1946లో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఏం చేశారు? అతను ఉద్యోగ రీత్యా కడపకు బదిలీ అవ్వడం జరిగింది. ఉద్యోగం చేస్తుంటే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు కదమ్మా. బదిలీ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్. అలా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు బదిలీ దృష్ట్యా ఆయన ఏమైంది? కడపకు బదిలీ అయ్యాడనమాట. కడపలోకి వెళ్ళాడు, కడప జిల్లాకు వెళ్ళాడనమాట. బదిలీ అయినప్పుడు కడప జిల్లాకి బదిలీ అయినప్పుడు అక్కడ సిపి బ్రౌన్ నివసించిన స్థలము అంతా అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఆయనదంతా తెలిసింది.
సిపి బ్రౌన్ నివసించిన స్థలంలోనే అతని యొక్క గొప్పతనం తెలుసుకొని జానుమతి హనుమంత్ శాస్త్రి గారు ఏం చేశారు, సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ ను స్థాపించడం జరిగింది. ఎప్పుడమ్మా ఇక్కడ 1946లో ఈయన ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత కొంత సమయంలోనే ఈయన కడపకు బదిలీ అవ్వడం జరిగింది. కడపకు బదిలీ అయిన తర్వాత ఆయన ఏం చేశాడు, సిపి బ్రౌన్ నివసించిన స్థలంలోనే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ ను స్థాపించారన్నమాట. ఇక్కడ కడప జిల్లా ఎక్కడ స్థాపించారమ్మా, కడప జిల్లాలో స్థాపించి ఎంతో ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా ఈయనకి ఏం చేశారంటే సిపి బ్రౌన్ యొక్క ఆయన యొక్క ఏమేమి భాషా సాహిత్యం కోసం కృషి చేశారు కదా, ఆయన మన తెలుగు భాషకు చేసినటువంటి సాహిత్య సేవల గురించి ఈయన చాలా చక్కగా మనకు ఇందులో ఈ రచనలో ఈ పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ సిపి బ్రౌన్ ఏవైతే గ్రంథాలను ముద్రణలు పరిష్కరణలు చేశాడు కదా, అలాంటి వాటిని 75,000 పుస్తకాలను అనేక తాళపత్ర గ్రంథాలను కూడా ఈయన సేకరించారు. ఎవరు, జానుమతి హనుమంత్ శాస్త్రి గారు. ఇదే సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను కూడా నెలకొల్పాడు. జానుమతి హనుమంత్ శాస్త్రి గారు సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి అందులో 75,000 పుస్తకాలను అంతేకాకుండా తాళపత్ర గ్రంథాలను సేకరించి అందులో పెట్టాడనమాట భాషా పరిశోధన సంస్థలు. అదంతా అంటే 75,000 పుస్తకాలు, ఈ తాళపత్ర గ్రంథాలు జానుమతి హనుమంత్ శాస్త్రి గారు సేకరించారు. మరి సిపి బ్రౌన్ ఎన్ని పుస్తకాలు ఉంటే అందులో ఈయన 75,000 పుస్తకాలను సేకరించాడో ఆలోచించండి. కాబట్టి సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి అందులో సిపి బ్రౌన్ ఏవైతే ముద్రణ చేపించాడో పరిష్కరణ చేపించాడో అటువంటి పుస్తకాలను 75,000 పుస్తకాలను తాళపత్ర గ్రంథాలను సేకరించి సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థలో పెట్టడం జరిగింది జానుమతి హనుమంత్ శాస్త్రి గారు. అయితే వివిధ పత్రికలలో కూడా వివిధ వ్యాసాలు అనేకమైనటువంటి వ్యాసాలు రాశారు జానుమతి హనుమంత్ శాస్త్రి గారు. మరి ఏంటి ఆ వ్యాసాలు అని అంటే చాలా రాశారు. మనం కొన్ని చెప్పుకుందాము. ఏంటట, మాసీమ కవులు, కన్నడ కస్తూరి సాహిత్య వైభవం, మన దేవతలు, రసవద్గాథలు, కడప సంస్కృతి, అంతేకాకుండా సిపి బ్రౌన్ జీవిత చరిత్ర, అంతేకాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర మొదలైనటువంటి అనేక వ్యాసాలు అనేక పత్రికలలో వివిధ పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. ఏంటవి, మాసీమ కవులు, కన్నడ కస్తూరి సాహిత్య వైభవము, మన దేవతలు, రసవద్గాథలు, కడప సంస్కృతి, సిపి బ్రౌన్ జీవిత చరిత్ర, బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, ఇలా అనేక సాహిత్యాలు అనేక వ్యాసాలు తను రాశారు. వివిధ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు జానుమతి హనుమంత్ శాస్త్రి గారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈయన మరి ఎప్పుడు పరమపదించారంటే ఫిబ్రవరి 27, 2014లో ఈయన పరమపదించారు. ఒకసారి అమ్మ జానుమతి హనుమంత్ శాస్త్రి గారి గురించి. ఈయన అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో 1926లో జన్మించారు. తల్లి పేరు వచ్చేసి జానకమ్మ, తండ్రి పేరు సుబ్రహ్మణ్య శర్మ. ఈయన
సిపి బ్రౌన్ ఎక్కడైతే నివసించాడో కడపలో ఆయన నివసించిన స్థలంలోనే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ను స్థాపించి ఎన్నలేని కృషి చేశారు. అంతేకాకుండా సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి 75,000 పుస్తకాలను తాళపత్ర గ్రంథాలను సేకరించి అందులో పొందుపరచడం జరిగింది. వివిధ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. అవి ఈ వ్యాసాలను మనం చెప్పుకున్నాము. తెలుగు విశ్వవిద్యాలయం మనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఫిబ్రవరి 27, 2014లో ఆయన మరణించారు. మరి ఏముంటుంది ఇందులో? సిపి బ్రౌన్ సాహిత్య సేవ. అసలు సిపి బ్రౌన్కి ఎందుకు తెలుగు పట్ల మక్కువ ఏర్పడింది? తెలుగు భాష కోసం ఒక ఆంగ్లేయుడైనటువంటి సిపి బ్రౌన్ ఎందుకు సాహిత్య సేవ చేశాడు? ఆ విషయం మనం తెలుసుకోవాలి. అసలు తెలుగు భాష గురించి దాని యొక్క గొప్పతనాన్ని, ఎందుకు ఆయనకు తెలుగు భాష గొప్పతనం అసలు ఆంగ్లేయుడికి ఎలా తెలిసింది? ఒక ఆంగ్లేయుడైనటువంటి సిపి బ్రౌన్కు తెలుగు భాష గొప్పతనం ఎలా తెలిసింది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి కదా. అంటే ఏం జరిగిందట అంటే, ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించిన తర్వాత, ఆంగ్లేయులు ప్రారంభించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో మన సిపి బ్రౌన్ గారు ఉద్యోగరీత్యా అందులో జాబ్ చేయడానికి జాయిన్ అయ్యారనమాట. ఏం చేశాడమ్మా? ఆంగ్లేయులు ప్రారంభించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం కోసం సిపి బ్రౌన్ అక్కడికి వెళ్ళాడు. వెళితే ఆ పరిపాలన అవసరాల కోసము అక్కడ 2 భాషలు నేర్చుకోవాలన్నమాట. ఆ 2 భాషలలో మన సిపి బ్రౌన్ ఏం చేశాడు? ఆంగ్లేయుడు కదా ఆయన, పరిపాలన అవసరాల కోసం అంటే అక్కడ ఆంగ్లేయులకి మన ప్రజలంతా కూడా ఎక్కువగా తెలుగు మాట్లాడే వారే ఉన్నారు కదమ్మా. కాబట్టి పరిపాలన అవసరాల కోసం 2 భాషలు నేర్చుకోవాలి. అవి ఏంటంటే తెలుగు, మరాఠీ. అయితే ఆ తెలుగు, మరాఠీ నేర్చుకోవడానికి డిసైడ్ అయ్యాడు సిపి బ్రౌన్. అప్పుడు ఆయన కొందరు తెలుగు నేర్పేటువంటి కోదండరామ పంతుల దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనమాట మన సిపి బ్రౌన్. అయితే అక్షరాలు నేర్చుకున్నాడు. అయితే ఆ పరిపాలన అవసరాల కోసం తెలుగు భాష నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ తెలుగు భాష యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు సిపి బ్రౌన్. తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు సిపి బ్రౌన్. అందుకోసము అంత గొప్పది, ఇంత బాగుంది తెలుగు భాష అని ఆ సౌందర్యానికి, తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడైపోయిన సిపి బ్రౌన్ తన సంపాదనను, తన సమయాన్ని అంతా కూడా తెలుగు భాష గ్రంథాల పరిష్కరణ కోసం, ముద్రణల కోసం ఖర్చు చేశాడంటే ఆయనకు తెలుగు భాష పట్ల ఎంత ఇష్టం ఏర్పడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసం ఆయన కనీసం పిల్లలు బాధరబంది లేకుండా తెలుగు భాష, మన మాతృభాష గొప్పతనాన్ని, తెలుగు భాష సాహిత్యం సేవ కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడు సిపి బ్రౌన్. అంత సారస్వత యోగి అయినటువంటి సిపి బ్రౌన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి మనం తెలుగు వాళ్ళము, మన మాతృభాష తెలుగు గురించి మనమే ఇంకా సాహిత్య సేవ అంతగా చేస్తున్నారా మన తెలుగు వాళ్ళు అంటే సిపి బ్రౌన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఆంగ్లేయుడై కూడా తెలుగు భాష కోసం, సాహిత్య సేవ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పిల్లలు బాధబంది లేకుండా, అసలు వివాహమే చేసుకోకుండా తెలుగు భాష సాహిత్యం కోసం కృషి చేసిన వ్యక్తి అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనం పాఠ్యాంశంగా ఆయన గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఇందరూ ఒక తెలుగు వాళ్ళు తెలుగు భాష కోసం సేవ చేశారు అంటే కొంచెం అది అర్థం అనిపిస్తున్నది. కానీ ఒక ఆంగ్లేయుడై ఉండి తెలుగు భాష యొక్క సౌందర్యానికి ముగ్ధుడై తెలుగు భాష సాహిత్య సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి సారస్వత యోగి అయినటువంటి సిపి బ్రౌన్ గురించి మనం ఎంతగానో తెలుసుకోవాలి. అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన అని మనం తెలుసుకుంటున్నాం. అదే అమ్మా, మరి ఏమేమి సేవ చేశారు మన తెలుగు భాష సాహిత్య సేవ కోసం, ఆయన ఎంత కష్టపడ్డారు, ఏ విధమైనటువంటి కృషి చేశారు అనేదంతా కూడా మనం పాఠ్యాంశంలో ఉంటుంది. మరి ఏం చేశారో చూద్దాం. సిపి బ్రౌన్ మరి ఆంగ్లేయుడు అని చెప్పుకున్నాం కదమ్మా. మరి ఆంగ్లేయుడైనా కూడా ఆయన పుట్టిన స్థలాన్ని బట్టి ఆయన ఒక భారతీయుడంట. అంటే ఎక్కడ జన్మించారైనా? కలకత్తాలోని హుగ్లీ నదీ తీరంలో 1798 నవంబర్ 10న జన్మించాడట. ఎప్పుడమ్మా? 1798 నవంబర్ 10న ఈయన జన్మించాడు. కలకత్తాలో జన్మించాడు కాబట్టి ఈయన ఒక భారతీయుడు అని కూడా మనం చెప్పవచ్చు. కాకపోతే ఆయన ఆంగ్లేయుడు. శ్రీమతి కేలే డేవిడ్ బ్రౌన్లు ఇతని తల్లిదండ్రులు. ఈయన తల్లిదండ్రుల పేరేంటి? కేలే డేవిడ్ బ్రౌన్లట ఈయన తల్లిదండ్రులు. బ్రౌన్ ఆ దంపతులకు 2వ కుమారుడు. ఈ కేలే డేవిడ్ బ్రౌన్లకు 2వ కుమారుడు. మరి ఏమైందట? సిపి బ్రౌన్కి 14 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు కలకత్తాలోనే ఉండి బ్రౌన్ తండ్రి వద్దనే చదువుకున్నాడు. మరి సిపి బ్రౌన్ తల్లిదండ్రులు ఎవరమ్మా? కేలే డేవిడ్ బ్రౌన్లు. మరి వాళ్లకు 2వ కుమారుడు సిపి బ్రౌన్.
14 సంవత్సరాలు వచ్చేదాకా సిపి బ్రౌన్ తన తండ్రి వద్దనే చదువుకున్నాడంట. తర్వాత ఏం జరిగింది మరి? తండ్రి సిపి బ్రౌన్ 14వ ఏటనే మరణించాక తల్లి సోదరులతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. మరి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తన తండ్రి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. కానీ సిపి బ్రౌన్కు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తండ్రి మరణించారు. అప్పుడు తల్లి సోదరులతో కలిసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు మరి సిపి బ్రౌన్ అంటే? ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇంగ్లాండ్కి వెళ్ళాడు. బ్రౌన్ 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం 1817లో మద్రాసు చేరాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఆంగ్లేయులు ప్రారంభించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయడం కోసమని 1817లో మద్రాసుకు వెళ్ళారు మన సిపి బ్రౌన్. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మధ్యలో 3 సంవత్సరాలు సెలవుపై లండన్ వెళ్లాల్సి వచ్చింది. మధ్యలో 3 సంవత్సరాలు సెలవు వచ్చిందంట ఆయనకి. అప్పుడు లండన్ వెళ్ళాడంట. తక్కిన జీవితం అంతా కూడా బ్రౌన్ ఇండియాలోనే గడిపాడు. ఈయన పెళ్లి చేసుకోలేదు. 50వ ఏట పక్షవాతం రోగం రావడంతో ఇతడు మన దేశాన్ని విడిచి లండన్ వెళ్ళాడు. లండన్లో కూడా తెలుగు సాహిత్య సేవ చేస్తూనే 1884 డిసెంబర్ 12న మరణించాడు. ఏమైందంట? ఆంగ్లేయులు ప్రారంభించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయడానికి ఆయన 1817లో మద్రాసు వెళ్ళాడు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? సెలవులు వస్తే 3 సంవత్సరాల మధ్యలో సెలవు వస్తే లండన్ వెళ్ళాడంట. తర్వాత ఆయన ఏమైంది? ఆయన అసలు పెళ్లి చేసుకోలేదు. తర్వాత 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకి ఏమైందమ్మా? పక్షవాత రోగం వచ్చిందంట. 50 సంవత్సరాలు వచ్చేసరికి ఆయనకు పక్షవాత రోగం రావడంతో ఆయన మళ్ళీ లండన్కి తిరిగి వెళ్ళిపోయాడంట. అంటే ఈ మధ్య కాలం అంతా ఆయన ఇండియాలోనే గడిపాడు. అంటే పక్షవాతం రోగం రాకముందు పక్షవాత రోగం రాకముందు ఇండియాలోనే ఉన్నాడు బ్రౌన్. అంటే ముందే చెప్పుకున్నాం కదా, 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తల్లి సోదరులతో కలిసి వాళ్ళ తండ్రి మరణించాక ఇంగ్లాండ్. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన 1817లో మద్రాసు వచ్చాడు. మరి ఆయన ఎప్పుడు జన్మించాడని చెప్పుకున్నాము? 1798. 1798లో జన్మించిన వ్యక్తి 1817లో జాబ్ కోసం మద్రాసుకు వచ్చాడు. అంటే 98 అంటే 19 ఇయర్స్ ఉంటాడమ్మా. 19 ఇయర్స్ ఉన్నాడు. అంటే 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళాక మళ్ళీ 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మద్రాసుకు వచ్చాడనమాట. మద్రాసుకు వచ్చినాక ఇక లండన్కి వెళ్ళాడు ఒక 3 సంవత్సరాలు. అంటే 20, 21, 22 సంవత్సరాల వరకు ఆయన లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళ్ళి లండన్ నుంచి తిరిగి వచ్చాడు. ఎప్పుడు 22, 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తిరిగి వచ్చాక ఆయన ఇండియాలోనే గడిపాడు ఇక తన జీవితాన్ని. 22, 23 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన తనకు 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా ఇండియాలోనే తన జీవితం అంతా గడిచింది. ఎప్పుడైతే 50 సంవత్సరాల వయసు వచ్చిందో ఆయనకు పక్షవాత రోగం వచ్చింది. పక్షవాత రోగం వచ్చిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ లండన్కి వెళ్ళిపోయాడు. అక్కడ లండన్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన తెలుగు భాషా సాహిత్య సేవ చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఆయన ఎప్పుడు మరణించారమ్మా? 1884 డిసెంబర్ 12న మరణించాడు. అంటే ఎప్పుడు పుట్టారు అసలైనా? 1798లో జన్మిస్తే 1884లో 1798లో జన్మిస్తే 1884లో ఆయన మరణించారు సిపి బ్రౌన్. అంటే చాలా సంవత్సరాలే బ్రతికారు. దగ్గర 86 సంవత్సరాలు బ్రతికారు సిపి బ్రౌన్. అంటే చూడండి, ఆయన 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయనకి పక్షవాతం వచ్చింది. కానీ ఆయన లండన్కి వెళ్ళిన తర్వాత తను మరణించే వరకు కూడా తెలుగు భాషా సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారంట. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. వివాహం కూడా చేసుకోలేదు. వివాహం చేసుకుంటే ఈ భాషా సాహిత్య సేవ చేయడం కుదరదు. ఎలా కుదురుతుంది? ఎన్నో పనులు ఉంటాయి. తెలుగు భాష సాహిత్య సేవ చేయాలంటే ఎంతో పని ఉంటుంది, ఎంతో పని. ఆ పని అంతా చేయాలంటే పిల్లలు బాధరబంది ఉండి ఇవన్నీ చేయలేడు. అదంతా తెలుసుకున్నటువంటి వ్యక్తి వివాహమే చేసుకోకుండా పిల్లలనే బాధరబంది లేకుండా తెలుగు భాష సాహిత్య సేవ చేసినటువంటి సారస్వత యోగి సిపి బ్రౌన్. మరి తర్వాత ఏం జరిగిందో చూడండి. అయితే ఆయన 1817లో శిక్షణ కోసం మద్రాసులో చేరినప్పుడు 2 భారతీయ భాషలు నేర్చుకోవాలనే నియమం ఉండేది. మనం చెప్పుకున్నాం కదా, ఆయన 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆంగ్లేయులు ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చాడని చెప్పుకున్నాం. అలా వచ్చినప్పుడు అక్కడ పరిపాలన అవసరాల కోసం 2 భారతీయ భాషలు నేర్చుకోవాలి అనేటువంటి ఒక రూల్ ఉండేదంట. ఆ భాషల్లో ఈయన ఏం నేర్చుకుంటా అన్నాడు? తెలుగు, మరాఠీ నేర్చుకుంటానని బ్రౌన్ అన్నాడు.
బ్రౌన్ కోదండరామ పంతుల వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. శిక్షణ కాలంలో మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో ప్రభుత్వాలు ప్రజలను ప్రజల భాషలోనే పాలించాలని ఉపదేశించాడు. ఆ మాటలు బ్రౌన్ పై మంచి ప్రభావం చూపించాయి. అయితే ఆ విధంగా కోదండరామ పంతుల దగ్గర ఆయన బ్రౌన్ తెలుగు నేర్చుకుంటున్నాడు. ఆ సమయంలో సర్ థామస్ మన్రో అనేటువంటి ఒక వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి ఏమని చెప్పాడట, ఎవరైనా పరిపాలించే వాళ్ళు అధికారంలో ఉండి ప్రజలను పరిపాలించేవారు ప్రజల భాషలోనే పరిపాలిస్తేనే పరిపాలన అనేది సక్రమంగా ఉంటుంది అని సర్ థామస్ మన్రో అనేటువంటి వ్యక్తి అన్న మాటలు బ్రౌన్కు బాగా నచ్చాయన్నమాట. అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. తర్వాత చూడండి, బ్రౌన్ 1820లో కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయడం కోసం జాయిన్ అయిన వ్యక్తి 1820కి వచ్చేసరికి 1817లో జాబ్ అక్కడి నుంచి 1820 వరకు అక్కడ చేశాడు. ఎక్కడ? ఈస్ట్ ఇండియా కంపెనీలో. తర్వాత 1820లో ఎవరి దగ్గర జాబ్ చేశాడు? డిప్యూటీ కలెక్టర్ కడప జిల్లా కలెక్టర్ దగ్గర 2వ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప జిల్లా కలెక్టర్ దగ్గర 2వ అసిస్టెంట్ ఉంటారు కదా కలెక్టర్కి, అలా 2వ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. నాటి కలెక్టర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం చూసి బ్రౌన్ 2 ఏళ్లలో అతన్ని మించిపోయాడు. మరి కలెక్టర్ దగ్గర 2వ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు కదా 1820లో. అలా పనిచేస్తున్నప్పుడు ఉపన్యాసాలు ఇవ్వవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కలెక్టర్, అప్పుడు ఆ 1820లో ఉన్నటువంటి ఆ కలెక్టర్ అట తెలుగులో అనర్గళంగా మాట్లాడేవాడట. అలా మాట్లాడుతుంటే సిపి బ్రౌన్కి ఏమనిపించేది? తెలుగు భాష పట్ల ఆ సౌందర్యానికి, తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడైన వ్యక్తి కదా సిపి బ్రౌన్. కాబట్టి ఏమనిపించింది ఆయనకి? ఆ విధంగా నేను కూడా అనర్గళంగా మాట్లాడాలి అనేటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తి అది కలిగింది ఆయనకి. కలగడం వల్ల 2 సంవత్సరాలలో ఆ కలెక్టర్ను మించి అనర్గళంగా మాట్లాడే స్థితికి చేరుకున్నాడు సిపి బ్రౌన్. చూడండి అమ్మా, ఎంత చక్కగా తెలుగు భాషను నేర్చుకున్నాడో ఆయన. బ్రౌన్ కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందుస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. ఎంత గొప్ప సాహిత్య సేవ చేశాడో చూడండి. 1820లోనే కలెక్టర్ దగ్గర జాయిన్ అయ్యాడు కదమ్మా అసిస్టెంట్గా. తర్వాత 1821లోనే 2 పాఠశాలలు స్థాపించి ఫ్రీగా తెలుగు, హిందుస్థానీ, పార్సీ భాషలలో విద్యను చెప్పించాడంట. విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించి సొంత ఖర్చుతో ఉపాధ్యాయులను నియమించాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వమో చూడండి సిపి బ్రౌన్ది. ఉచిత భోజన వసతి కల్పించాడట. అందులో చదువుకునే పిల్లల కోసం తానే నిర్మించాడు, పాఠశాలలు తానే స్థాపించాడు. అందులో హిందుస్థానీ, తెలుగు, పార్సీ భాషలు చెప్పించాడు, ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చాడు, ఉచిత భోజన వసతి కల్పించి మరి ఈ విధంగా ఆయన స్థాపించి ఆ విధంగా విద్యను అందించాడు పిల్లలందరికీ కూడా. 1822 నుండి 4 సంవత్సరాల పాటు మచిలీపట్నంలో పనిచేశాడు. 1826లో కడప జిల్లా రిజిస్ట్రార్గా చేరాడు. ఇక తర్వాత ఆయన ఉద్యోగ జీవితం 1820లో స్టార్ట్ అయింది కదమ్మా. 21లో 2 పాఠశాలలు స్థాపించాడు. 22లో మచిలీపట్నంలో చేరాడు. 26లో వచ్చేసరికి కడప జిల్లా రిజిస్ట్రార్గా చేరాడు. కడపకు వచ్చాక ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ జాన్మతి హనుమంత్ శాస్త్రి గారు బ్రౌన్ నివసించిన ప్లేస్ ఎక్కువగా కడప జిల్లా కాబట్టి అక్కడే మెమోరియల్ లైబ్రరీని స్థాపించారు కదా. మరి ఇక్కడ కడప జిల్లాలో ఏం చేశారు 1826లో సిపి బ్రౌన్ అంటే చూడండి, 1000 వరహాలు ఇచ్చి 15 ఎకరాల తోట బంగళా కొన్నాడట. కడపలో 1000 వరహాలు అంటే అప్పుడు ఎక్కువ అమౌంట్. 1000 వరహాలు ఇచ్చి 15 ఎకరాల తోట బంగ్లా కొన్నాడట. దేనికోసం? ఆయన ఉండడం కోసమా? కాదు, తెలుగు భాష సాహిత్య సముద్ధరణ కోసం. 15 ఎకరాల తోట, ఒక బంగ్లా కొన్నాడు. ఆ తోట తెలుగు సాహిత్య ఉద్ధరణకు యజ్ఞశాలగా పనిచేసింది. సరస్వతి దేవి కాలికి గజ్జె కట్టుకొని మోగినట్లుగా ఉంది ఆ యజ్ఞశాల. 1829లో బ్రౌన్ వేమన పద్యాలు సేకరించి అందులో 693 పద్యాలను ఇంగ్లీష్ అనువాదంతో అచ్చు వేయించాడు. చూడండి, మరి సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకున్నాడు, తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నాడు కదా. తెలుగులో ఉన్నటువంటి వేమన పద్యాలు చదివాడు. ఆ వేమన పద్యాలు ఆయనకు బాగా నచ్చాయి. ఎందుకంటే అవి భక్తిని, నీతిని, వైరాగ్యాన్ని తెలియజేస్తాయి కదమ్మా వేమన పద్యాలు. అంత గొప్ప పద్యాలను ఖండాంతరాలకు వ్యాపింప చేయాలి అంటే, ప్రజలందరికీ అందించాలంటే మరి అందరికీ తెలుగు భాష రాదు కదా. కాబట్టి ఏం చేశాడు, ఈ తెలుగులో ఉన్నటువంటి వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించారు. 693 పద్యాలు.
693 పద్యాలను ఆంగ్లంలోకి అనువదించారట. వేమన పద్యాలను ఇతర ఖండాలలో కీర్తిని సాధించి పెట్టాడు. వేమన పద్యాలకు ఇతర ఖండాలలో కీర్తిని సంపాదించి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి సిపి బ్రౌన్. బ్రౌన్ తాళపత్ర గ్రంథాలు కొన్ని పరిష్కరింపజేసి గ్రంథాలు ముద్రించాడు. మను చరిత్ర, వసు చరిత్రలకు వ్యాఖ్యలు వ్రాయించాడు. మను చరిత్ర ఎవరమ్మా? అల్లసాని పెద్దన రాసింది కదా. మరి వసు చరిత్ర రామరాజభూషణుడు. ఈ విధంగా గొప్ప కవులు వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి కవులు. వాళ్ళు రాసినటువంటి రచనలను కూడా ఆయన తాళపత్ర గ్రంథాలలో ఉన్న వాటిని కూడా వాటికి వ్యాఖ్యలు వ్రాయించాడంట. అనేక గ్రంథాలు పరిష్కరింపజేసి ముద్రించాడు. మెకంజీ సేకరించిన కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి జాగ్రత్త చేశాడు. బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్రమ నిఘంటువు, మిశ్ర భాష నిఘంటువు, లిటిల్ లెక్సికన్ అనే నిఘంటువులు సమకూర్చాడు. 20 సంపుటాలలో బ్రౌన్ లేఖలు సేకరించాడు. మరి బ్రౌన్ ఆ కాలంలోనే ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, మిశ్రమ భాషా నిఘంటువులను ఆయన తయారు చేయించాడు. ఇప్పటికీ కూడా ఏదైనా తెలుగు పదాలకు సంబంధించినటువంటి అర్థాలు తెలియాలంటే సిపి బ్రౌన్ ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ తెలుగు అయినా, తెలుగు ఇంగ్లీష్ నిఘంటువైనా చూస్తేనే ఆ పదాలకు అర్థాలు దొరుకుతాయి. అంతగా అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి నిఘంటువులు. ఎందుకంటే ఆయన ఎన్నో పద్యాలు కానీ ఎన్నో రచనలు కానీ వాటన్నిటినీ ముద్రించినటువంటి వ్యక్తి, పరిష్కరింపజేసి ముద్రించినటువంటి వ్యక్తి. అందుకోసం ఆయన ఎంతో మంది శాస్త్రులను, ఎంతో మంది పరిష్కరించేసేటువంటి వాళ్ళను ఏర్పాటు చేసి దగ్గరుండి పరిష్కరింపజేసి ముద్రించిన వ్యక్తి. కాబట్టి తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలకు ఇంగ్లీష్లో ఏమంటారు, ఇంగ్లీష్లో ఉన్న పదాలకి వర్డ్స్కి అర్థాలు తెలుగులో ఏమంటారు అనేవి చాలా చక్కగా నిఘంటువుల రూపంలో ఏర్పాటు చేశారు. నిఘంటువులు అంటే ఏంటమ్మా? డిక్షనరీలు అన్నమాట. సిపి బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు, సిపి బ్రౌన్ తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు రెండు కలిపినటువంటి మిశ్రమ భాష నిఘంటువులు అప్పుడు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నిఘంటువులను కనుక మనం ఇప్పుడు ఒకవేళ చూసినా ఏ పదానికి అర్థం తెలియకుండా ఆ డిక్షనరీలలో మాత్రం ఖచ్చితంగా అర్థం దొరుకుతుంది అనమాట. కాబట్టి గొప్ప డిక్షనరీలు సిపి బ్రౌన్ డిక్షనరీలు అనమాట, నిఘంటువులు. పెళ్లి, పెళ్ళాం, పిల్లలు వంటి బాధబంది ఏదీ లేకుండా ఆయన తెలుగు భాష సాహిత్యం సేవ చేసినటువంటి గొప్ప సారస్వత యోగి మన సిపి బ్రౌన్ అని మనం చెప్పుకున్నాం. మరి ఇంకా ఏం చేశారట ఆయన? గ్రంథ సేకరణ ఏ విధంగా చేశాడు? గ్రంథ సేకరణ ఏం చేశాడమ్మా? బ్రౌన్ పండితులను, వ్రాయసగాండ్రను గ్రంథ సేకరణకు ప్రోత్సహించాడు. మరి ఈ పెద్ద వాళ్ళు కవులు రాసినటువంటి వేమన పద్యాలు ఉన్నాయి, మను చరిత్ర, వసు చరిత్ర వంటి కవులు రాసినటువంటి రచనలు ఉన్నాయి. మరి వీటన్నింటినీ పరిష్కరింప చేయాలి అంటే ఇతనికి తెలుగు భాష నేర్చుకున్నాడు. తెలుగు భాష పట్ల ఆ సౌందర్యానికి, తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడైన వ్యక్తి. కానీ పద్యాల రూపంలో ఉన్న వాటికి అర్థాలు అంతగా తెలియదు కదమ్మా. సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు కదా. కాబట్టి ఏం చేశాడు? ఎంతో మంది వ్రాయసగాండ్రను, గ్రంథకర్తలను ఆయన నియమించాడట. దేనికోసం? వాళ్ళు తెలుగులో రాసినటువంటి రచనలు అన్నింటినీ కూడా పరిష్కరింపజేసి వాటిని ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోకి, లేకపోతే వాటిని తర్జుమా చేయడానికి, అనువాదం చేయడానికి గొప్ప గొప్ప కవులను, వ్రాయసగాండ్రను, గ్రంథకర్తను రూపొందించాడట. ఆ రూపొందించినప్పుడు మరి భలే లెక్కలేశాడు. ఎవరెవరికి ఎంత జీతాలు ఇవ్వాలనేది సిపి బ్రౌన్ బాగా లెక్కలేసుకున్నాడు. చూడండమ్మా, గ్రంథాలు సేకరించి పండితులచే పరిష్కరణ చేయించాడు. బ్రౌన్ కొన్ని గ్రంథాలయాలను కూడా డబ్బు పెట్టుకున్నాడు. మరి అందుకోసం తన సంపాదనను, తన సమయాన్ని అంతా కూడా తెలుగు భాష సాహిత్య సేవ కోసం అంకితం చేశాడు. మరి తెలుగు భాష సాహిత్య సముద్ధరణ కోసం ఆయన గ్రంథాలయాలను కూడా తన సొంత డబ్బులు పెట్టి కొన్నాడట. కొన్నాక మరి వాటిని పరిష్కరింప చేయడానికి ఎవరెవరికి ఎట్లా జీతాలు ఇచ్చి మరి ఆయన గ్రంథాలను తెలుగులోకి అంటే వాటిని ఏ విధంగా ముద్రణ చేపించాడు అనేది చూద్దాం. ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇచ్చాడో చూద్దాం. గ్రంథాలను ఓకే అమ్మ, టైం అయిపోయింది. రేపటి క్లాస్లో పూర్తి చేసుకుందాం సిపి బ్రౌన్ సాహిత్య సేవ.